నాసిక్ టీసీఎస్ ఆఫీసులో చోటు చేసుకున్న అరాచక ఘటన ఇది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లైంగిక వేధింపులు, మత మార్పిడి ప్రయత్నాల ఆరోపణలు కలవరం పెడుతూ ఉన్నాయి. దీనిపై మహారాష్ట్ర సర్కార్ కన్నెర చేసింది. పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో టీం లీడర్లు, ఇంజనీర్లు, ఆపరేషన్స్ హెడ్స్ ఉన్నారు. ఓ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కోసం అధికారులు గాలిస్తూ ఉన్నారు. ఇస్లామిక్ ఆచారాలను పాటించాలని, మతపరమైన కర్మకాండలను చేయాలని బాధితులపై ఒత్తిడి తెచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. అలాగే మాంసాహారం తినాలని వేధించినట్టుగా కూడా తెలుస్తోంది. 8 మంది మహిళలతో సహా 9 మంది ఉద్యోగులు గత 2 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నట్టుగా ఎఫ్ఐఆర్లో వెల్లడించారు పోలీసులు. आरोप जो लग रहे हैं धर्मांतरण में आपने मदद की है क्या? धर्मांतरण में पीछे सब ఈ ఘటనపై టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ స్పందించారు. ఉద్యోగుల పట్ల ఇలాంటి దుష్ప్రవర్తనను సహించేతే లేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్గత విచారణ జరుగుతోంది. దోషులుగా తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని హామీనిచ్చారు. నాసిక్ టీసీఎస్ ఆఫీసులో చోటు చేసుకున్న అరాచక ఘటన ఇది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లైంగిక వేధింపులు, మత మార్పిడి ప్రయత్నాల ఆరోపణలు కలవరపెడుతూ ఉన్నాయి. దీనిపై మహారాష్ట్ర సర్కార్ కన్నెర చేసింది. పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో టీం లీడర్లు, ఇంజనీర్లు, ఆపరేషన్స్ హెడ్స్ ఉన్నారు. ఓ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కోసం పోలీసులు అధికారులు గాలిస్తూ ఉన్నారు. ఇస్లామిక్ ఆచారాలను పాటించాలని, మతపరమైన కర్మకాండలు చేయాలని బాధితులపై ఒత్తిడి తెచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. అలాగే మాంసాహారం తినాలని వేధించినట్టుగా కూడా తెలుస్తోంది. 8 మంది మహిళలతో సహా 9 మంది ఉద్యోగులు గత 2 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నట్టుగా ఎఫ్ఐఆర్లో వెల్లడించారు పోలీసులు. यही कोर्ट में आरोप जो लग रहे हैं धर्मांतरण में आपने मदद की है क्या? धर्मांतरण में पीछे सब नको